నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. వెనుజులా దేశ అంతర్గత విషయాలలో అమెరికా జోక్యం చేసుకుని ఆ దేశ అధ్యక్షుడిని ఆయన భార్యను అక్రమ అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ కాకినాడలో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో శనివారం రాత్రి ధర్నా చేశారు. ప్రపంచ దేశాలపై అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలని, యుద్ధోన్మాదం నశించాలని, మూడో ప్రపంచ దేశాలపై అమెరికా పెత్తనం నశించాలని, అమెరికన్ సైన్యాలు వెనుజులా ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అమెరికా ఐక్యరాజ్య సమితి నియమాలను ఉల్లంఘించి, అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఉల్లంఘించి వెనుజులా దేశంలోని ఆయిల్ సంపదలను, నిక్షేపాలను కొల్లగొట్టడానికి తప్పుడు ఆరోపణలతో వెనుజులా దేశంపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని, ఆయన భార్యను అమెరికన్ సైన్యాలు అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. వెనుజులా దేశ అధ్యక్షుడిని, ఆయన భార్యను ఈరోజు అమెరికన్ సైన్యాలు అరెస్ట్ చేసి వెనుజులాని అక్రమంగా ఆక్రమించారు. ఇది దురాక్రమణ చర్య. వెనుజులాలో ఉండే ఆయిల్ నిక్షేపాలని కొల్లగొట్టడం కోసం వెనుజులా అమెరికా మాట వినడం లేదని చెప్పేసి, అమెరికాకు లొంగడం లేదని చెప్పేసి, అమెరికాకి ఆయిల్ నిక్షేపాలు అందనివ్వడం లేదని చెప్పేసి ఈ దురాక్రమణ యుద్ధానికి పాల్పడింది. దీన్ని భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీయూ తీవ్రంగా ఖండిస్తుంది. తక్షణం వెనుజులా నుంచి అమెరికన్ సేనలు వెనక్కి వెళ్లాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే అమెరికన్ సామ్రాజ్యవాదం కారణంగా ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి, తన యుద్ధోన్మాదం కోసం, తన ఆయుధ వ్యాపారం కోసం ఈరోజు ప్రపంచ దేశాల మీద యుద్ధాలకు పాల్పడతా ఉంది. ఈ చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గతంలో ఆఫ్ఘనిస్తాన్ మీద అట్లాంటి దుర్మార్గమైన యుద్ధానికి పాల్పడింది. అదేవిధంగా ఇరాక్ మీద, ఇరాన్ మీద, సిరియా మీద, లిబియా మీద, ఇట్లా అనేక దేశాల మీద అమెరికా తన సామ్రాజ్యవాద దురాక్రమణలకే పాల్పడుతూ ఉంది. ఈ చర్యల్ని ప్రపంచ దేశ ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించాలి. ప్రపంచ దేశాలన్నీ కూడా తీవ్రంగా ఖండించాలి. అమెరికన్ సామ్రాజ్యవాద కారణంగానే ఈరోజు మూడో ప్రపంచ దేశాలు అప్పుల ఊబిలో ఊరిగిపోయాయి. ఈరోజు నిరుద్యోగం పెరుగుతుంది, పేదరికం పెరుగుతుంది, అసమానతలు పెరుగుతూ ఉన్నాయి. దేశాల్ని పెద్ద దేశాలు ఆక్రమిస్తూ ఉన్నాయి. చిన్నవాళ్ళని, పేదవాళ్ళని పెద్దలు దోసుకుంటూ ఉన్నారు. సంపద కొద్ది మంది దగ్గర పోగుపడతా ఉంది. ఇట్లాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అమెరికా అనుసరిస్తున్న యుద్ధోన్మాద చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణం వెనుజులా అధ్యక్షుడిని విడుదల చేయాలి, ఆయన భార్యని విడుదల చేయాలి. వెనుజులా నుంచి అమెరికా సేనలు వెనక్కి వెళ్ళాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.